అందరికీ నమస్కారం. మిత్రులారా బాగున్నారా? మిత్రులారా మనకు ఈ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే జాయింట్ పెయిన్స్. ఈ బ్యాక్ పెయిను, నెక్ పెయిను, నీ పెయిను, ఏ జాయింట్స్ ఇంకా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం ఉన్నోళ్ళకైతే ఏ రోజు ఏ పెయిన్ వస్తుందో ఎవరికి చెప్పలేరు. ఫ్లీటింగ్ పెయిన్స్ అంటారు వాటిని. అవి మారుతూ ఉంటాయి. ఇవి ఒక తీరైతే కొంతమందికి పాత నొప్పులు ఉంటాయండి. పాత నొప్పులు అంటే ఎప్పుడో దెబ్బ తగులుతుంది. అది కింద పడ్డము లేదా ఏదైనా తగలడము పైనుంచి జారడము ఏదో ఇటువంటి వాటి వల్ల దెబ్బ తగలడం జరుగుతుంది. అప్పుడు ఏదో ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ లేకపోతే 1 మంత్ ఆర్ 2 మంత్స్ సతాయిస్తాయి. తర్వాత ఆ నొప్పులు పోతాయి. కానీ కొన్నేళ్ళు అయిన తర్వాత ఒక 4, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆ నొప్పులు. ఇంకా తగ్గవు. గుర్తు చేస్తాయి. మనకు దెబ్బ తాకింది కదా అని చెప్పి ఆ దెబ్బలను గుర్తు చేస్తూ ఉంటాయి ప్రతిరోజు. తగిలినప్పుడు అంటే ఏదో ఒకటి ఇస్తాం కానీ ఆల్రెడీ తగిలిపోయిన దెబ్బకి ఏం చేస్తారండి? ఇంకా ఈ పాత నొప్పులు అంటే కూడా గుర్తొచ్చింది. కొంతమందికి ఈ యాక్సిడెంట్లు అటువంటి ఏదైనా అయినప్పుడు టెండన్ టేర్ అవుతాయి. అంటే ఈ మోకాళ్ళలో లెగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్ అని, పీసీఎల్ అని లెగమెంట్ టేర్ కావడం, సపోర్ట్ ఇచ్చేటువంటి టెండాన్స్, మజిల్స్ టేర్ కావడం ఇవన్నీ జరుగుంటాయి. దానికి ఏం చేయాలంటే సర్జరీ అని చెప్తారు. ఇంకోటి చెప్పనా? ఈ సర్జరీ చేయించిన తర్వాత కూడా నొప్పులు వస్తుంటాయి చాలామందికి. ఇవన్నీ మనకు ఈ పాత నొప్పులు అనే వాటి కేటగిరీ కిందకు వస్తూ వీటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నొప్పులు తగ్గకపోతే ఇంకేం చేయాలండి? అందుకే ఇటువంటి పాత నొప్పులకి మన ప్రకృతి వైద్యం ఆయుర్వేదంలో ఒక రెమెడీ ఉంది. ఆ పుస్తకాలు తిరిగేస్తుంటే అప్పుడు కనిపించింది కదా, ఇది బాగానే ఉంది కదా అని అనిపించింది. దానికి మన మెడికల్ షాప్కి వెళ్ళాలి. అదేనండి మన వంటింటికి వెళ్ళాలి. దాంట్లో కావాల్సినటువంటి పదార్థాలు 2 పదార్థాలు కావాలి. ఒకటి ఆవాలు, 2 ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కాదు. మనం కూరలో వాడుకునే పెద్ద పెద్దవి కట్ చేసి వాడుకుంటాం కదా, అవి కాదు. చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి సపరేట్గా. సో ఈ ఆవాలు, ఉల్లిపాయలను వాడి మనం ఈ పాత నొప్పుల్ని తరివేయచ్చు ఈజీగా. మెయిన్ ఈ ఆవాల్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్, ఫైటోకెమికల్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో స్పెషల్గా గ్లూకోసినోలేట్స్ అని చెప్పి ఉంటాయి. అంటే సినిగ్రీన్, సైనాల్బిన్ అని చెప్పి 2 గ్లూకోసైడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు తెలిసినటువంటి ఫ్యాటీ యాసిడ్స్, న్యాచురల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే యూరిక్ యాసిడ్, ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్ ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆవాల్లో ఉన్నటువంటి పెక్యులర్ ఆయిల్స్ ఇంకా వేరే దేంట్లో దొరకవు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అందుకని ఈ ఆవాల్ని ఎక్కడైనా సరే మనం అప్లై చేస్తే ఈ గ్లూకోకార్టికోసైడ్స్, ఈ ఆయిల్స్ అన్నీ కలిపి అక్కడ ఒక విధమైనటువంటి హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హీట్ వల్ల మనకు వ్యాసో డైలటేషన్ జరుగుతుంది. వ్యాసో డైలటేషన్ అంటే ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెరుగుతుంది. పెరిగితే దాంతోపాటు న్యూట్రిషన్ సప్లై వస్తుంది, అలాగే ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ పూల్ ఏదైతే ఉంటుందో అది డ్రైన్ అయిపోతుంది. ఈజీగా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్. కాబట్టి ఎక్కడ పెయిన్ ఉన్నా మనం ఆవాలు వాడుకోవాలి. కానీ దీనికి మనము చిన్న ఉల్లిపాయలు చెప్పాము. ఈ చిన్న ఉల్లిపాయలు మెయిన్ కంటెంట్ సల్ఫరు, వాటర్తో మిక్స్ అయినటువంటి సల్ఫర్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆవాల్ని తీసుకొని యూజ్ చేస్తే మంట మండుతుంది బాగా. కొంతమందికి స్కిన్ సెన్సిటివ్ ఉంటే అక్కడ అలర్జిక్ ర్యాష్ లాగా కూడా వస్తుంది. ఆ బర్నింగ్ పోదు. డీప్గా బర్న్ అయిందనుకోండి అక్కడ స్కిన్ మీద ఒక మచ్చలాగా కూడా పడిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆవాలు వాడేటప్పుడు. ఈ చిన్నుల్లిపాయలు దానికి వాడతారు. ఈ అలర్జిక్ రియాక్షన్ని అవి తగ్గిస్తాయి. దీంట్లో ఉండేటువంటి సల్ఫర్ అది ఒక మీడియం లాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ గ్లూకోకార్టికోసైడ్స్ అండ్ ఆల్కలాయిడ్స్ని లోపలికి స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తుంది. అందుకే చిన్నుల్లిపాయలు, కొంచెం ఆవాలు 2 తీసుకొని నూరి నీళ్ళేం అక్కర్లేదు, ఎందుకంటే ఉల్లిపాయలు ఉండేటువంటి నీళ్ళు సరిపోతాయి. ఈ రెండింటిని నూరి ఒక పేస్ట్ లాగా చేసి మీకు ఎక్కడైతే ఈ నొప్పి ఉందో, పాత నొప్పి ఉందో దాని మీద పూసేసేయండి. పొద్దున, సాయంత్రం. బాగా నొప్పి ఎక్కువ ఉంటే చిక్కగా పూసుకో, లైట్గా ఉంటే పల్చగా పూసుకో. దాని మీద పసుపు చల్లాలి. అంటే బయట దొరికే పసుపు వాడొద్దు. పసుపు కొమ్ములు ఉంటాయి కదా, దాన్ని దంచేసి మనం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని చల్లండి. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎటువంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా కూడా చూస్తుంది. ఇది స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. తగ్గిన నొప్పులు మళ్ళీ రానిది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇన్ కేస్ మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయి అక్కడ మంట లాంటిది వస్తే మాత్రం ఇమ్మీడియట్గా కడిగేసేయాలి. ఓకే, అవసరం ఉండదంతా, ఎందుకంటే ఉల్లిపాయలు మనం వేస్తున్నాం కాబట్టి. పోసి దాన్ని
నీడలో ఆరనివ్వండి. ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయండి. దీన్ని చేయడం వల్ల మీకు ఎటువంటి నొప్పులైనా సరే, అలాగే ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాత నొప్పులైనా సరే 100% తగ్గిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసి చూడండి మిత్రులారా. కొంతమంది ఇలా డైరెక్ట్‌గా స్కిన్ మీద పెట్టలేకపోతే దాన్ని నూరి ఒక బట్టలో పెట్టి ప్యాక్‌లాగా చేసుకొని దాన్ని వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా వాడుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్‌గా పెట్టేదానికన్నా కూడా దీని యొక్క ఎఫెక్టివ్‌నెస్ తక్కువ ఉంటుంది. సరేనా? చేస్తారు కదా! అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేవీడి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మీకున్న ఆరోగ్య సమస్య గురించి స్వయంగా నాతో చర్చించి దానికి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎలా నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.